లతా నరేంద్రన్న గారికి, మరి అదేవిధంగా జెడ్పీటీసీ ఇంద్రజనారెడ్డి గారికి, మరి కోఆపరేటివ్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుల గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షులు మా మల్లారెడ్డి గారికి, పాత్రికేయ సోదరులకు, ముఖ్యంగా మా విద్యార్థి యువతకు ఇలా ఈ కార్యక్రమం షార్ట్ టైంలో నిర్ణయం తీసుకున్నాం. రేపు పెట్టుకుందామా, ఎల్లుండి పెట్టుకుందామా అంటే వర్షం కూడా రాత్రి వచ్చింది. అయినా అన్న మన వాళ్ళందరూ ఉంటారు, 100% పెట్టుకుందామని చెప్పేసి షార్ట్ టైంలోనే ఆర్గనైజ్ చేసినటువంటి మా తమ్ముళ్ళు సోదరు భరత్ గారికి, అదేవిధంగా పరమేశ్ గారికి, మరి అదేవిధంగా వైకుంఠం గారికి, నరసింహారెడ్డి గారికి, ఎల్లారెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు అనిల్ గారికి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇది దురదృష్టవశాత్తు జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఇది కాదంలే బాధాకరమైనటువంటి అంశం. మరి ఈ దురదృష్టవశాత్తు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక గణనివాళిగా మనం ఏం చేద్దాం, గణనివాళిగా మనం ఏం చేయాలి అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు అన్ని మండలాల కంటే అత్యధిక మెజార్టీ తోటి మనం ఎన్నికల్లో గెలిపించినప్పుడు ఆయనకు నిజమైన నివాళని చెప్పేసి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ముఖ్యంగా మా రాజరెడ్డి ఉన్నాడు, ఆయన ఎవరికైనా ఓటేస్తారా, బరాబర్ కారు గుర్తుకొట్టేస్తారు. మా మల్ల ఉన్నాడు, ఎవరికైనా ఓటేస్తారా, బరాబర్ కారు గుర్తుకేస్తాడు. ఎక్కడన్నా చిన్న చిన్న మిస్కమ్యూనికేట్ లేకపోతే ఎక్కడన్నా కొంత కన్ఫ్యూజన్ అవుతున్నటువంటిది, ఓటు బ్యాంకులో కన్ఫ్యూజన్ ఉన్నటువంటి మా విద్యార్థి యువత ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇలా హిందుత్వం అనేటువంటి పేరు తీసుకొని మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు. నిజంగా ఇలా నేను పొద్దుగా లేచి గుడికి పోయినా, ఇలా ఈడికి వచ్చిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే హాల్లోకి వచ్చిన. మనమందరం కూడా గుడికి పోతాం, మొక్కుతాం, దేవుడిని ప్రార్థిస్తాం. అట్లా అని చెప్పేసి మనం హిందువులం కాదా? హిందూ అంటే ఒక మతం కాదు, ఒక సాంప్రదాయం. అది మన సాంప్రదాయం, మన జీవన శైలి. దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఇలా కేవలం ఓట్లు దనుకోవడానికి మన విద్యార్థి యువతను మభ్యపెడతా ఉన్నారు. దాన్ని తిప్పుకొట్టాల్సినటువంటి బాధ్యత మన మీద అందరి పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. మరి ఇక పోతే ఈ తొగుట మండలంలో నిజంగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేకపోతే ఏ బిట్టులో లేరు. మనమందరం కూడా రైతు కుటుంబాల్లో చెందినటువంటి వాళ్ళం. మరి రైతు యొక్క కుటుంబం నాగరి కర్ర వెనుక ఉన్నటువంటి కష్టం నుంచి మనమందరం కూడా వచ్చి చదువుకొని ఇలా విద్యావంతులు అవుతున్నటువంటి మనం, ఇలా రైతు కుటుంబాల్లో వచ్చినటువంటి మనం. మరి అట్లాంటి మన కోసం మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతు బంధు పథకం కావచ్చు. మన కుటుంబాలు ఇలా ఆనాడు వ్యవసాయం స్టార్ట్ చేయాలంటే ఏ సావుకారు దగ్గరకో ఎవరి దగ్గరకో పోయి అప్పులు తెచ్చుకొని ముప్పు నింపలు పడినటువంటి సందర్భం నుంచి ఇలా పెట్టుబడి పథకంతో అద్భుతంగా ఇలా వ్యవసాయం కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఇలా మనకు ఉన్నది. అదేవిధంగా రైతు బీమా ఇలా కాలక్రమేణం ఏమైనా జరిగితే ఇలా ప్రాణాలు కోల్పోయి విలవిలాడి ఆ కుటుంబం అనాథలైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా జరగవద్దని చెప్పేసి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా తోడై నీడై నిలిచి రైతు బీమా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అదేవిధంగా ఉచిత కరెంటు వ్యవసాయం మనం ఎన్నికల సుతుమాలే ఏ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేవాళ్ళు, మేము 7 గంటల కరెంట్ ఇస్తాం అని. 7 గంటల కరెంట్ ఇస్తా అంటే 7 గంటలు ఈ ప్రభుత్వం 7 గంటల కరెంట్ ఇస్తారని చర్చించుకునే వాళ్ళు. కానీ ఆ కరెంట్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? ఏ అర్ధరాత్రో అపరాత్రో లేకపోతే మధ్యరాత్రో ఇచ్చి మరి పాము కాటు ఆ కరెంటు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ పాము కాటుకో తేలి కాటుకో లేకపోతే కరెంటు షాక్ వచ్చో చనిపోయి అనేకమైనటువంటి రైతులు అనాథలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ పరిస్థితుల కేవలం 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు సంపూర్ణ వ్యవసాయానికి అండగా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మనం ఇలా గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. ఇలా 24 గంటల కరెంటు ద్వారా ఒక రైతు మనకు అమ్మ నాన్న పొద్దుగానే వ్యవసాయానికి పోతున్నారు. అన్ని పొద్దుకే వరకల్లా వ్యవసాయ పనులు ముగించుకొని సంతోషంతో ఆ కుటుంబాలందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఇంత గొప్పగా మనం చూసుకుంటున్నటువంటి రైతు ప్రభుత్వం మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి
మరి మీటర్లు పెట్టాలిద్దామా? మీటర్లు పెడితే ఇలా మీటర్లు పెడితే ఏమవుతుంది? మన ఇంటికాడ ఎట్లయితే కరెంటు బిల్లు కడుతున్నామో అదే మాదిరిగా వాళ్ళు కూడా కరెంటు బిల్లు కట్టేటువంటి విధంగా ఇలా రైతుల యొక్క ఆర్థిక దోపిడీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. దాన్ని మనమందరం కూడా మన అమ్మ నాన్నలకు, మన యువతకు, మన విద్యార్థి లోకానికి, మన ప్రజానికానికి, మన పొరుగు వారికి, మన ఇరుగు వారికి విప్పి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ మా తొగుట మండలంలో ఏ 10 ఏ 5 ఏ 2 ఆ పార్టీలకు పడితే మనం వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే సిద్ధమైనో అయ్యా నువ్వు ఓటేస్తా అంటున్నావు బరాబరే, కానీ నువ్వు ఎటో కనబడుతున్నావు బరాబరే, మనం ఓటర్కు మీటర్ పెట్టి కరెంటు బిల్లు వసూలు చేస్తారట. మరి గాయ ఓటేస్తావా? నువ్వు ఓటేసినావు అయితే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే. ఇక మా ఊళ్ళో మా కరెంటుకి మీటర్ పెట్టు, మా మోటార్కు మీటర్ పెట్టు, మేము కరెంటు బిల్లు కడతామని చెప్పేసి మనం చెప్పినట్టయితే మరి నువ్వు చెప్తావా అని చెప్పేసి మనం చర్చ జరపాల్సినటువంటి, ప్రశ్నించాల్సినటువంటి, చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా ముఖ్యంగా అన్న చెప్పిండు, మళ్ళీ ఇప్పుడే చెప్పిండు, ఇలా గౌరవ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు రామలింగన్న జ్ఞాపకార్థం, రామలింగన్న నివాళిగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మనం ఎట్లా పనిచేయాలి? ఏ గ్రామంలో కూడా అన్న చెప్పిండు సోషల్ మీడియాలో బాగా వస్తూ ఉన్నాయండి. సోషల్ మీడియాకి మనం తక్కువనా? మనం చదువుకోలేదా? మనం చైతన్యవంతం లేవా? మనకు వారికి ఒకటే భారత మాతాడు, మనకు భారతదేశం యొక్క భాగములు తెలుసు, తెలంగాణ రాష్ట్రం యొక్క కష్టాలు తెలుసు, తెలంగాణ రాష్ట్రం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధి తెలుసు. వీటన్నిటిపైన విశ్లేషణతో కూడినటువంటి చర్చ జరపాలి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎదుటి వారికి తిప్పి కొట్టాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే ఏ రోజైనా మనం వెనకాలేదు లేదు. గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఒక్కటే చెప్పారు, ఏమని? దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం ఎట్లయితే చూస్తామో దుబ్బాక నియోజకవర్గం కూడా అదే విధంగా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. ఒక ఆయన అన్నాడు నేను వస్తా ఉంటే చెట్కాడు అన్నాడు. ఏమని? ఇందాక గుర్తు లేదా మీ మంత్రి గారికి అని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడితే ఇందాక గుర్తు లేదా మీ మంత్రి గారికి అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, తోట ఉన్నటువంటి సర్పంచ్ ఉండగా ఈ రాంపూర్ సర్పంచ్ వేరే పనిచేస్తారా? చేస్తారా? మరి గాయంతో సోయలేని వాళ్ళు ఇలా విష ప్రచారం చేస్తా ఉన్నారు, గాయంతో తెలివిలేని వాళ్ళు ఇలా విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు లింగన్న ఉంటే లింగన్న కోసం ఆయన వదిలిపెట్టిన సందర్భం, ఇప్పుడు లింగన్న కుటుంబానికి అండగా ఉండి ఆయనే పూర్తిగా ఒక మీ యొక్క నాయకుడిగా కూడా ఇక్కడ కూడా వివరించి అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆయన పైన విశ్వాసంతో హరీష్ అన్న పట్ల విశ్వాసంతో లింగన్న పట్ల నివాళిగా మీరందరూ కూడా 1,00,000 ఓట్లు మెజారిటీతో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై